నెల్లూరు నగరంలోని బ్రహ్మానందపురంలో ఉన్నటువంటి అవెన్యూస్ పాఠశాలలో సైన్స్ డేని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారు తయారు చేసిన ప్రయోగాలను, ప్రాజెక్టులను, మోడల్స్ ద్వారా తమలోని సృజనాత్మకతను, పరిశోధన నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అవెన్యూస్ పాఠశాల చైర్మన్ బాబునాయుడు, డీన్ కళాకృష్ణ స్వామి, కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య, ప్రిన్సిపల్ శ్వేతా సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి ప్రసాదరావు గారు, గౌరవ అతిథిగా పి మనోజ్ గారు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ని వచ్చిన వారందరూ కూడా వారిలోని ప్రతిభను కొనియాడారు. స్టార్ట్ అయిపోయింది. పర్లేదు, ఓకే, యాక్ట్ చేయొచ్చు. ఓకే అన్న. జరగనమ్మా.
శిరీష మేడం వల్ల మీ కూతురు. If any inconvenience you are pleased, we are pleased to hear from your side. We are here to help you hand sensors. You can follow the roadmap and you can. What is benefits of eating? What is you know, Very good morning. Andarki namaskaram. Welcome all of you to Lumina 2025, lighting the way for innovative minds and noble achievements. సో మనందరికీ తెలుసు ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము. సో డాక్టర్ సివి రామన్ గారిని మనం ఈరోజు కమామరేట్ చేసుకుంటూ ఈ నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటాము. మా స్కూల్లో అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా వైభవంగా మేము నేషనల్ సైన్స్ డేని ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము ఇచ్చిన పేరు లూమినా 2025. ఇక్కడ మేము ఎన్నో హైలైట్స్ ఆఫ్ స్టాల్స్ని ఏర్పాటు చేశాము. కొన్ని కటరైజర్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ we have planned and designed. సో తెలుగు డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, హిందీ డిపార్ట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇది సైన్స్ ఎక్స్పో అయినప్పటికీ మరి సైన్స్ అంటేనే ప్రతి అది లాంగ్వేజ్ కావచ్చు, లేదు అంటే ఒక మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ సైన్స్ అనేది ఉంటుంది. వితౌట్ సైన్స్ ఈవెన్ వీ కాంట్ స్పీక్, ఐ బిలీవ్. సో ఈ బేసిస్ మీద మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రకరకాలైనటువంటి ఈవెంట్స్, రోల్ ప్లేస్, డిస్ప్లేస్, వర్కింగ్ మోడల్స్ ఎగ్జిబిట్ చేశాము. ప్రీ ప్రైమరీ క్యాంపస్ టు 12th grade students, we have organized many events. The highlights of the program is robotics, curtain risers, burra katha, and like various other Skylab planetarium. ఇలాగ చాలా రకాలైనటువంటి ఈవెంట్స్తో పాటు ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బికాస్ ఇట్ ఈస్ అ సైన్స్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పిల్లలు, ప్రత్యేకంగా ఈ పర్టికులర్ జనరేషన్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద చాలా అంటే చాలా అవేర్నెస్ వాళ్ళకి అవసరం. సో దాని మీద కూడా మేము అవగాహన కల్పించడానికి ఓన్లీ న్యూట్రిటివ్ కంటెంట్ ఫుడ్, అది కూడా చాలా సింప్లర్, క్విక్ అండ్ ఇన్నోవేటివ్గా, టేస్టియర్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది పిల్లలకి బోధనాపరంగా చెప్తూ, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించేదానికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే స్టాల్ని కూడా ఏర్పాటు చేశాము. దాంతో పాటు ఆర్ట్ అనేది ఈ మధ్య మనం తరచుగా వింటూ ఉన్నాము. స్టెమ్, ఇంతకు ముందు మనకి స్టెమ్ అనేది ఉంది, అది టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మీద వర్కౌట్ ఉండేది. బట్ దానిలో ఇప్పుడు ఏ అనే అక్షరం యాడ్ అయ్యి స్టీమ్గా అది మారింది. సో విచ్ మీన్స్ ఏ మీన్స్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో పిల్లలకి ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మనము చాలా, మా స్కూల్లో పర్టికులర్గా అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద కూడా మంచి అవగాహన పిల్లలకి ఏర్పడేలా మేము ప్రత్యేకంగా మా కరికులం టైం టేబుల్లోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ స్టాల్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఎగ్జిబిట్స్, మేము సేల్ కమ్ ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శనలో ఉంచాము. సో చిన్న చిన్న పిల్లలు ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ డిస్ప్లేస్ని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నారు. సో వీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు అవర్ ఎక్స్పో లూమినా 2025. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ శ్వేత సంధ్య, ప్రిన్సిపల్ ఆఫ్ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. We are celebrating National Science Expo in Avenue Senior Secondary School, and our theme of this National Science Expo Day is lightening the way for our innovative minds and noble achievements. So our Avenueites, our Avenue students are really excited, and they've been really working hard
in creating a lot of science projects and with more innovation and discovery. And this Science Expo, the speciality of this Science Expo is we have introduced robotics. So one of the advanced technologies in the world, robotics, which is playing a very crucial role in automobile industry, in pharma and engineering, all these streams. So robotics is something students are very curious about it and very interested about it. And not just about robotics, and also there are many other projects that students have really done by hands-on experience with their parent support. And we are very excited to see this research and development happening in Avenue Senior Secondary School with support of intellectual teachers and knowledgeable management is really pushing beyond the limits in order to encourage each and every student in giving a great awareness about science and technology and innovation. So we are looking forward in having some of the best scientists from Avenue School in future. So I'm sure Avenues will create a platform in improving the science and technology and research going forward. Thank you. సార్ దీనికి ఎవరు చీఫ్ గెస్ట్ టుడే మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా డాక్టర్ పంచేటి ప్రసాదరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా మనోజ్ కుమార్ సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆకాష్ క్యాంపస్ నుంచి కూడా సీనియర్ ప్రొఫెసర్స్ కూడా ఈ సైన్స్ డేకి విచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.